పిల్లల్ని తీసుకొని చెన్నై వెళ్ళామండి. ట్రైన్‌లో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి అని చెప్పి కొంచెం స్లైము, క్లే, బుక్స్ అలాంటివి తీసుకెళ్ళాననమాట. ఫోన్ ఇవ్వడం కన్నా ఇదైతే బెటర్ అని చెప్పి. సో, పిల్లలు బాగా ఆడుకున్నారు. నేను కూడా వాళ్ళతో ఆడిన తర్వాత మేము మార్నింగు రైల్వే స్టేషన్‌లో దిగిపోయామండి చెన్నై. మా ఫస్ట్ ప్లాన్ వచ్చి బిర్లా ప్లానిటోరియం. కానీ మేము నోవోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాం. అది చాలా లాంగ్ డిస్టెన్స్ ఉందనమాట ప్లానిటోరియం కన్నా. సో, చెన్నైలోనే మేము డార్మిటరీలో ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ అది తీసుకొని డైరెక్ట్‌గా ప్లానిటోరియంకి వెళ్ళిపోయాము. టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వంగానే మనకి బయట ఔట్ సైడ్ ఇలా పార్క్ ఒకటుందండి, సైన్స్ పార్కు. అయితే ఇది చాలా బావుంది. మంచి నాలెడ్జబుల్ అనమాట ఇదంతాని. మనకి ఓల్డెన్ డేస్‌లో టైము, ట్రావెలు, డిస్టెన్స్ ఇవన్నీ ఎలా ఫైండ్ ఔట్ చేశారన్నది ఇలా రాడ్స్‌తో చేసుందనమాట. మా పెద్ద బాబు చాలా ఇంటెలిజెంట్ అండి. వాడికి చాలా నచ్చింది ఇదంతా. అండ్ నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనకి సైన్స్ మ్యూజియం ఉంది. అందులో థర్మల్ ప్లాంట్స్, ఫ్యూజన్, న్యూక్లియర్‌కి సంబంధించినవన్నీ డిస్‌ప్లేస్‌లో ఉన్నాయన్నమాట. అదంతా అయిపోయాక నెక్స్ట్ ఫ్లోర్‌లో మ్యాథ్స్‌కి సంబంధించింది ఉందండి. జీరో నుంచి స్టార్ట్ చేసి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ట్రయాంగిల్స్, ఇంకా మన పైథాగోరస్ థీరం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఇక్కడికి వచ్చింది ప్లానిటోరియంలో ప్లానెట్ వ్యూ అది చూడడానికి. అయితే దానికి తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ షోస్ అయితే ఉంటాయి. అయితే మాకు తమిళ్ షోకి మాత్రమే దొరికిందండి టికెట్. మిగతా అన్నీ అయిపోయినాయి. సో మాకైతే వెళ్ళాం కానీ హాల్లో, పెద్ద హాల్లో క్లోజ్ చేసేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి షో వేశారు కానీ మాకు తమిళ్ అవడం వల్ల అసలు ఏం అర్థం అవ్వలేదండి. సో నేను అక్కడ వీడియో అది తీయలేదు. బట్ చాలా వర్త్ ఇదంతా. వీడియో నచ్చితే లైక్ చేయండి.